అంత పిల్లలు వచ్చారా? ఈరోజు మనకి స్ట్రిక్ట్ క్లాస్ ఉండబోతుంది. ప్లస్ మన క్లాస్కి ఈరోజు కొత్త అమ్మాయి కూడా వస్తుంది. వాడి తమ్ముడు ఎల్కేజీ, తను 5th క్లాస్. తనతో పాటు అందరూ అది కలిసిమెలిసి ఉండాలి. ఎవరు తను బాగాలేదు పో అని పక్కన బాకండి. అది గొప్ప పిల్లలు మీరండి అన్న రండి, అది కూర్చోండి, అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఓకే ఓకే మేడం అని చెప్తాను. ఆడే కూర్చోండి. స్టార్ట్ చెప్తున్నాను. ఇక్కడ 10th క్లాస్ బాయ్స్ ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారా? 1 to 10th క్లాస్ చెప్తాను. 6th 10th క్లాస్ వాళ్ళందరూ వచ్చారా? 1st to 5th మీకు మా కూతురు చెప్పింది. ఈరోజు నేను పెద్దవాళ్ళకి చెప్తాను. నాన్న చిన్నగా ఏది వీళ్ళందరికీ 1st to 5th వాళ్ళందరికీ హోంవర్క్ చేయి. అంటే మీ 10th క్లాస్ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్ అనమాట. 10th క్లాస్ వాళ్ళకి నేను వాళ్ళు చెప్తాను. డాడీ ఏమో 5th నుంచి 6th దాకా చెప్తాను. ఓకే నాన్న, క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే 6th వాళ్ళని నేను హోంవర్క్ ఇచ్చాను చూసారా? నేనేమి ఇచ్చాను? వాళ్ళు ఇచ్చాను అందరికీ. 10th క్లాస్ వాళ్ళకి కూడా ఇచ్చాను ఒకేసారి. మర్చిపోలేదు కదా 10th క్లాస్ వాళ్ళు. బుక్ ఉంటారు మీద నిజమా లాక్కుంటా. క్లైమేట్ బాగుంది కదా, పైన పెట్టగా చెప్పింది. క్లాస్ రాయలేదు కదా, అందుకనే కదా ఇది పెద్ద ఇది రాసావులే. ఇగో ఇక్కడ చచ్చా జజ్జాలు తప్పు రాసి, తాయే తప్పు రాసి. ఓకే నాన్న, రేపు ట్యూషన్కి అందరూ 10th క్లాస్ వాళ్ళు మీ బోర్డ్ ఎగ్జామ్స్కి మీ బుక్లో ఉన్న మీ స్కూల్ బుక్స్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ అండి. రేపు మీకు ఏం ఎగ్జామ్? ఫిజిక్స్. అయితే ఫిజిక్స్లో సమ్స్ మొత్తం చేసేయండి. చిన్నపిల్లలు చెప్పారా మా కూతురు? మీ అందరూ హోంవర్క్స్ చేసేసారు కాబట్టి రేపు హోంవర్క్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు హనీ ట్యూషన్ నచ్చుంటే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అది కొత్త పిల్లలు అన్నాను కదా, అది ఊతకండి. ఓకే ఫ్రెండ్స్, హనీ ట్యూషన్ పార్టిసిపేట్ బాయ్.